నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. నార్మల్ గా అప్పుడప్పుడు తలనొప్పి రావడం కామన్. కానీ కొందరికి మాత్రం ఉన్నట్లుండి తలనొప్పి వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందినప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది. దీనివల్ల వాళ్ళు ఏమవుతుందోనని కంగారు పడిపోతూ ఉంటారు. కాబట్టి ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదంటున్నారు వైద్యులు. ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. తీవ్రమైన తలనొప్పి మెదడు వ్యాధిని సూచిస్తుంది. అయితే అన్ని సందర్భాల్లో కాదు. కొన్నిసార్లు తలనొప్పి ఆందోళన, ఒత్తిడి, మెంటల్ టెన్షన్ వంటివి కారణాలు కావచ్చు. అలాగే నిద్ర లేకపోవడం, తీవ్ర అలసట కూడా మెదడును ప్రభావితం చేస్తుంది. దీంతో ఆకస్మికంగా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి హైడ్రేషన్ కూడా తల బరువుకు దారితీస్తుంది. అదేవిధంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు, చెమట తలనొప్పికి దారితీస్తుంటాయి. ఇక మహిళల్లో హార్మోన్ల మార్పులు కూడా ఈ రకమైన సమస్యకు కారణాలు కావచ్చు. అంతేకాకుండా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మెదడు, కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి తలనొప్పి తీవ్రంగా వస్తుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మన రోజువారీ అలవాట్లపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తగినంత నిద్ర అవసరం. మన బాడీ వీక్ కాకుండా ఉండటానికి రోజంతా సరైన మొత్తంలో నీరు తాగాలి. అలాగే స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి. కళ్లతో పాటు మనసుకు కూడా రెస్ట్ ఇవ్వాలి. ప్రతిరోజు లైట్ ఎక్సర్సైజ్, ధ్యానం, యోగా వంటివి చేయాలి. దీని వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వీటన్నింటితో పాటు ఎక్కువసేపు ఆకలితో ఉండకుండా చూసుకోవాలి. అయినప్పటికీ తలనొప్పి తగ్గకుండా తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్స్ ను సంప్రదించడం మర్చిపోకండి. మరీ ముఖ్యంగా గందరగోళంగా అనిపించడం, మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు కాళ్లతో బలహీనత, సరిగ్గా కనిపించకపోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.